కోవూరు టు రాజమండ్రి మధ్య ఉన్న గామన్ బ్రిడ్జ్ కుంగింది. 52వ నెంబర్ పిల్లర్ వద్ద అర అంగుళం మేర బ్రిడ్జ్ కుంగినట్లుగా గుర్తించారు. ఇలా వంతెన కుంగడం 9 ఏళ్లలో ఇది రెండోసారి. ఇవాళ కుంగుపాటుకు గురైన పిల్లర్ వద్ద సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కొవ్వూరు రాజమండ్రి మధ్య ఉన్న గామన్ బ్రిడ్జ్ కుంగింది. 52వ నెంబర్ పిల్లర్ వద్ద అరంగుళం మేర బ్రిడ్జ్ కుంగినట్లుగా గుర్తించారు. ఇలా వంతెన కుంగడం 9 ఏళ్లలో ఇది రెండోసారి. ఇవాళ కుంగుబాటుకు గురైన పిల్లర్ వద్ద సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూస్తున్నాం ఏదైతే 52వ పిల్లర్ వద్ద అరంగుళం మేర బ్రిడ్జ్ కుంగినట్టుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మరి మరమ్మతులు చేయడానికి ఎంతవరకు ప్రొసీజర్ ముందుకెళ్తున్నారో ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం టెక్నికల్ సిబ్బంది ఈ కృంగినటువంటి 58వ నెంబర్ వద్ద పిల్లలు పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ గడ్డర్ల వద్ద ఉన్నటువంటి కొంత టెక్నికల్ ప్రాబ్లం రావడం, ఏవైతే కొన్ని అంటే బ్రిడ్జ్ ఊగడానికి గల ఏర్పాటు చేస్తారో అవి కొంత టెక్నికల్ ప్రాబ్లం రావడం జరిగింది. దీంతో అక్కడ అరంగుళం మేర కుంగడం జరిగింది. ప్రస్తుతం అయితే వన్ వేలో వెహికల్స్ ను వదులుతూ ఉన్నారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్లే వన్ వేను నిలుపుదల చేశారు. రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వచ్చేటువంటి వన్ వేలో మాత్రం ఇరువైపులా వాహనాలను పంపిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది రెండోసారి. 2007లో ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించడం జరిగింది. 2015లో అట్టహాసంగా అంటే అప్పుడు ఈ గోదావరి పుష్కరాలు జరుగుతున్న క్రమంలో వేగంగా ఈ బ్రిడ్జ్ ను ఓపెన్ చేయడంతో మొదటిసారిగా అప్పుడే బ్రిడ్జ్ ను ప్రారంభించినటువంటి క్రమంలో ఈ కుంగడం జరిగింది. ఇది రెండోసారి ఇవాళ కుంగడంతో అధికారులు వన్ వేను నిలుపుదల చేసి ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. 1-2 రోజులు మళ్ళీ పునరుద్ధరించి వాహనాలకు ఇబ్బంది లేకుండా ఈ రాజమండ్రి 4 గణేష్, లాస్ట్ టైం ఏదైతే ఫస్ట్ టైం కుంగినప్పుడు దానికి కారణాలను గుర్తించడం జరిగిందా? ఈసారి కూడా అదే ప్రాంతంలో అదే రీజన్స్ తో కుంగడం జరిగిందా? ఏం చెప్తున్నారు నిపుణులు? అక్కడ 52వ పిల్లర్ వద్ద బేరింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ బేరింగ్స్ అనేవి విరిగిపోవడంతోనే ఒక అంగుళం మేర కొంగడం జరిగింది. తిరిగి విరిగినటువంటి బేరింగ్స్ ను పునరుద్ధరిస్తే యథావిధిగా మళ్ళీ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ ప్రయత్నం అయితే ప్రస్తుతం ఈ గామన్ బ్రిడ్జ్ సిబ్బంది యొక్క ప్రయత్నం చేస్తున్నారు. గామన్ అనే సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 30 ఏళ్ల పాటు గామన్ సంస్థ ఈ బ్రిడ్జ్ ని నిర్వహణ చేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే భారీ వాహనాలు అనేవి ఈ బ్రిడ్జ్ మీద వాహనాలు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. అయితే నిన్న ఎక్కువ సంఖ్యలో వాహనాలు బ్రిడ్జ్ మీదకి రావడంతోనే 52వ నెంబర్ పిల్లర్ వద్ద ఈ బేరింగ్ అనేది ఎరగడంతోనే ఒక అంగుళం మేర ఎరగడం. ప్రస్తుతం అయితే ఈ విరిగినటువంటి బ్రిడ్జ్ కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వన్ వేను నిలుపుదల చేసి ప్రస్తుతం టెక్నికల్ సిబ్బంది విరిగినటువంటి బేరింగ్స్ ను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. 1-2 రోజుల్లో పునరుద్ధరణ తర్వాత మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు ఫ్రీగా వెళ్లేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.